ధనుర్రాశి వారి ఫలితాలను గనక ఏప్రిల్ 26 నుంచి మే 2వ తారీఖు వరకు గనక చూసుకుంటే, ధనుర్రాశి ఫలితాలలో ఈ శుభకార్య నిర్వహణలు, అనేక రకములైన విందు వినోద కార్యక్రమాలు, సత్కర్మలు, వివాహములు, పిల్లలకి వివాహములు, ఉపనయనములు ఇలాంటి విషయాలలో శుభకార్య నిర్వహణలో బిజీగా ఉంటారు. అయితే లోపలంతా కూడా ఆందోళనతోటి కూడిన పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నవ్వుతూ ఆనందంగా చేసుకోండి. ఎటువంటి ఇబ్బంది కూడా ఏమీ లేదు. సప్తమ గురుడు అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంది ధనుర్రాశి వారికి. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. నూతన వస్తువులన్నీ కొనుగోలు చేస్తారు. ఆభరణాలు, వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు. విద్యార్థులకు మంచి శుభ అవకాశాలు ఉన్నాయి. అలాగే డాక్టర్లకి, వైద్య వృత్తి రంగం వారికి కూడా సర్వకార్యానుకూలతగా ఉంది. మీరెక్కడైనా కొత్తగా ప్రాక్టీస్ పెట్టుకోవాలన్నా, కొత్తగా ప్రాక్టీస్ పెట్టిన వైద్య వృత్తి వారందరికీ కూడా అనుకూలతగానే ఉంది. అలాగే వైద్య వృత్తికి సంబంధించిన విద్యార్థులకు కూడా అనుకూలతగానే ఉంది అని స్పష్టంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే అన్ని గృహ నిర్మాణ సంబంధిత విషయాల్లో గానీ, వాహనాలు కొనుగోలు చేయడంలో గానీ మంచి విజయాలను సాధిస్తూ ఉంటారు. అన్నింటా కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సవ్యంగా జరుగుతాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, కళాకారులు అందరికీ కూడా మంచి బాటల్లోనే విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. సర్వత్రా సర్వకాల సర్వావస్థల యందు గురు భగవానుడి యొక్క అనుగ్రహం ఉండడం ఉంది కాబట్టి గురుపాదులకు ప్రథమంగా పూజ చేసుకుంటూ ఈ వారమంతా ముందుకు వెళ్ళండి. మీకు సర్వకార్యానుకూలత సిద్ధిస్తుంది. శ్రీదత్త శరణం మమ. శ్రీ మేధా దక్షిణామూర్తియే నమః. శివాయ గురువే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః అనుకుంటూ గణపతి పూజ, గురుపాదుకా పూజ చేసుకుని గురువుని పూజించండి. సర్వకాల సర్వావస్థల్లోనూ మీకు మంచే జరుగుతుంది.